ప్రాబ్లం చాలామంది కస్టమర్స్ నాతో ఫేస్ చేస్తున్నారు. అండ్ సైజ్ ఎలా కరెక్ట్గా ఆర్డర్ ఇచ్చేటప్పుడు చెప్పాలి. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను, మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను. సో ఈరోజు వీడియోలో నేను మీతో చాలా ఇన్ఫర్మేటివ్ టాపిక్ అని షేర్ చేస్తున్నాను. సో వీడియో ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి, మీకు ఈ వీడియో చాలా యూజ్ అవుతుంది. బేసిక్గా ఈ వీడియో దేనికోసం అంటే, మనం ఆన్లైన్లో ఫింగర్ రింగ్స్ ఆర్డర్ చేసేటప్పుడు ఎవరి ఫింగర్ రింగ్ సైజు వాళ్ళకి తెలియదు అనమాట. సో ఆ ప్రాబ్లం చాలామంది కస్టమర్స్ నాతో ఫేస్ చేస్తున్నారు. సో మీరు కూడా బయట ఎక్కడైనా ఆర్డర్ ఇచ్చినప్పుడు ఈ ప్రాబ్లం ఫేస్ చేయకూడదు అంటే వీడియో కంప్లీట్గా చూడండి. అలాగే మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేయండి. సో ఈ వీడియోలో నేను మీకు ఫింగరింగ్ ఎలా మెజర్ చేసుకోవాలి అండ్ సైజ్ ఎలా కరెక్ట్గా ఆర్డర్ ఇచ్చేటప్పుడు చెప్పాలి, అండ్ నెక్స్ట్ మీ రింగ్కి సంబంధించిన సైజు మీరు ఎలా తెలుసుకోవాలి అంటే, మీరే కాకుండా మీ ఫ్యామిలీలో ఎవరిదైనా సరే ఎలా తెలుసుకోవాలి అనేది ఈ వీడియోలో నేను మీతో షేర్ చేస్తాను. సో వీడియో అయితే కంప్లీట్గా చూడండి. ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి అండ్ ఈ వీడియో మీకు చాలా యూస్ఫుల్ అవుతుంది. సో మనం ఇప్పుడు ఈ రింగ్ మెజర్ చేయడానికి కావాల్సిన థింగ్స్ ఏంటో చూద్దాం. ఫస్ట్ వన్ వచ్చేసి స్కేల్ అనమాట. ఇది స్టీల్ స్కేలే కాదు, ఎలాంటి స్కేల్ అయినా సరే మీ పిల్లల దగ్గర తీసుకుని దగ్గర ఉంచుకోండి. నెక్స్ట్ థ్రెడ్ అంటే సన్నగా ఉన్నది తీసుకోవద్దు, కొంచెం లావుగా ఉన్నదైతే మీకు తెలుస్తుంది. అండ్ ఇఫ్ థ్రెడ్ కాకపోతే కనుక మీ దగ్గర పేపర్ స్ట్రాప్ ఏదన్నా ఉంటే దాన్ని కొంచెం సన్నగా పొడుగ్గా కట్ చేసుకుని అదన్నా ఉంచుకోవచ్చు. అండ్ ఒక పెన్ మార్క్ చేసుకోవడానికి, అంతే. మీకు ఈ 3 ఉంటే సరిపోతుంది. సో ఫస్ట్ ఇప్పుడు ఈ థ్రెడ్ని ఏం చేయాలి అనేది, ఒక మినిమల్ సైజ్ ఆఫ్ థ్రెడ్ పీస్ని మీరు ఆల్రెడీ కట్ చేసి పెట్టుకోండి. నేను మీకు క్లియర్గా చూపిస్తాను ఎలా చేయాలన్నది. సో నేనైతే మీకు ఆల్రెడీ థ్రెడ్ తర్వాత స్కేల్ పెన్ దగ్గర పెట్టుకోమని చెప్పాను కదా. సో ఇప్పుడు నేను థ్రెడ్ని ఏ ఫింగర్కి అయితే రింగ్ కావాలనుకుంటున్నానో దానికి చుట్టూ ఒక రౌండ్ చుట్టారనమాట. సో ఇప్పుడు ఈ చుట్టిన దాన్ని ఎగ్జాక్ట్గా 2 పాయింట్స్ ఎక్కడ ఓవర్లాప్ అవుతున్నాయో అంటే ఎక్కడ కలుస్తున్నాయో అక్కడ ఒక మార్క్ పెట్టుకున్నాను రెండింటికి కలిపి. సో ఈ మార్క్ పెట్టుకున్న తర్వాత మీకు ఇది ఓపెన్ చేసేసాక అది ఎక్కడికైతే ఆ మార్క్ వచ్చిందో ఆ ప్లేస్కి దాన్ని మీరు కట్ చేసేసుకోవాలి. సో నేను అది కూడా మీకు చూపిస్తాను, ఒకసారి చూడండి. సో మార్క్ ఇక్కడికి వచ్చింది కదా, ఈ మార్క్ వచ్చిన ప్లేస్కి నేను దాన్ని కట్ చేస్తున్నాను అనమాట. సో ఈ కట్ చేసుకున్నది ఏదైతే ఉందో ఆ పీస్ని మీరు జాగ్రత్త చేసుకుని పెట్టుకోండి. సో ఇప్పుడు ఎగ్జాక్ట్గా నేను మీకు స్కేల్ కూడా కావాలని చెప్పాను కదా, ఐరన్ అయినా పర్లేదు, ప్లాస్టిక్ స్కేల్ అయినా పర్లేదు. స్కేల్ మీద సెంటీమీటర్స్ ఎటువైపు ఉంటాయో అటువైపు మీరు స్కేల్ మీద ఈ థ్రెడ్ని కానీ మీరు పెట్టుకునే పేపర్ని కానీ ప్లేస్ చేయండి. నేనైతే థ్రెడ్ వాడాను కాబట్టి థ్రెడ్ని పెట్టాను. సో ఇది ఎగ్జాక్ట్గా ఎంత వచ్చింది అనేది పాయింట్స్ క్లియర్గా చూసుకున్నాను. ఎగ్జాక్ట్గా ఇది 7 వచ్చిందనమాట. సో ఇప్పుడు 7 సెంటీమీటర్స్ని మిల్లీమీటర్స్లోకి ఎలా కన్వర్ట్ చేసుకోవాలో కూడా నేను మీకు ఈ వీడియోలోనే చూపిస్తాను. సో ఇప్పుడు ఇది వచ్చింది కదా, ఈ వచ్చిన దాన్ని నేను 7 సెంటీమీటర్స్ని మిల్లీమీటర్స్లోకి కన్వర్ట్ చేస్తున్నాను. గూగుల్ చేసుకుంటే మీకు చాలా ఈజీగా తెలిసిపోతుంది. ఇది తెలియని వాళ్ళ కోసమే, మ్యాక్సిమం అందరికీ తెలిసి ఉండొచ్చు. ఈ 70 మిల్లీమీటర్స్ని ఇప్పుడు మనం క్యాలిక్యులేట్ ఓపెన్ చేసి 70 డివైడెడ్ బై 3.14తో డివైడ్ చేస్తే ఫస్ట్ వచ్చే 3 డిజిట్స్ ఉంటాయి కదా, సో అవే మీరు తీసుకోవాల్సిన ఎగ్జాంపుల్ అనమాట. సో ఈ 3 డిజిట్స్ని మీరు ఏ చార్ట్లో ఉందో చూసుకుంటే ఆ పైన ఉన్న నెంబరే మీ రింగ్ సైజ్ అనమాట. ఫస్ట్ చార్ట్లో అయితే 3 డిజిట్స్ లేవు ఎక్కడ. సెకండ్ చార్ట్లో కూడా చూపిస్తున్నాను. సెకండ్ చార్ట్లో 13 మీ రింగ్ సైజ్. సో ఇది మీ రింగ్ సైజ్. ఈ చార్ట్స్ని కూడా స్క్రీన్ షాట్ తీసుకుని పెట్టుకోండి, చాలా యూజ్ అవుతాయి. అండ్ ఇది వీడియో మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. మీకు మరిన్ని డౌట్స్ ఎలాంటివి ఉన్నా నాకు కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ టు మై ఛానల్.